లక్ష్మీదేవి మాతాజీ అలాగే వీరారెడ్డి ప్రభు వాళ్ళ యొక్క గృహానికి మనల్ని అందరినీ పిలిచారు. హరినామ సంకీర్తన కొద్దిసేపు హరికథ చర్చించుకున్నాం. ఇప్పుడు హారతి ఉంటుంది, నరసింహ కీర్తన ఉంటుంది, తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. దీప్తి మాతాజీ విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మన భారతీయ సనాతన ధర్మం యొక్క మూలాలను మర్చిపోకుండా వారు ఇండియాకు వచ్చినప్పుడు మన యొక్క సంప్రదాయం ప్రకారము ఆమె కీర్తన జరిపించి 10 మందికి ఆమె కష్టపడి సంపాదించినటువంటి ధనంలో 10 మందికి ప్రసాదం ఏర్పాటు చేయడం కానీ, ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా వచ్చిన మీ అందరికీ కానుకగా ఇవ్వబోతున్నారు. ఇప్పుడు శ్రీల ప్రభుపాద జీవిత చరిత్ర పుస్తకము. అంటే ధనం అందరూ సంపాదిస్తారు, కానీ కేవలం వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం కోసమే ఖర్చు పెట్టుకుంటారు. ఒక్క నిమిషం మాట్లాడద్దు పాప, ఒక్క నిమిషం మాట్లాడద్దు. చాలామంది ధనం సంపాదిస్తారు, వాళ్ళ వరకు మేము కార్లలో తిరగాలి, బట్టలు వేసుకోవాలి, కాస్ట్లీగా నగలు కొనుక్కోవాలి అని వాళ్ళ వరకే అది ఎంజాయ్ చేయడానికి వినియోగిస్తారు ఎక్కువ శాతం మంది. కానీ కొద్ది మందే మంచి హృదయం ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి సంపాదించిన ధనాన్ని వాళ్ళ కనీస అవసరాలకు పోను వాళ్ళకు కొద్దిగా ఎక్స్ట్రా ఉంది అన్నప్పుడు మళ్ళా తిరిగి దాన్ని భగవంతుని సేవ కోసం, లోక కళ్యాణం కోసం వినియోగించగలుగుతారు. అట్లాంటి హృదయం కొద్ది మందికి ఉంటుంది, అందరికీ ఉండదు. అలా ఇవాళ మాతాజీ దీప్తి మాతాజీ విదేశాల్లో ఉన్నప్పటికీ ఆమె మన భారతీయ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటం కోసం ఈ విధంగా వారి ఇంటికి అందరినీ పిలిచారు. కీర్తన కథ ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక గ్రంథాలు వితరణ చేసి, ప్రసాదం కూడా అందిస్తున్నారు. ఇస్కాన్ చెన్నూరు మందిరం తరపున వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి కృష్ణుని యొక్క ఆశీర్వాదం ఉండాలని అందరూ కూడా ప్రార్థిస్తూ హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ